కూడా ఘోర వైఫల్యాన్ని చెందింది, అందుకే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారని చెప్తున్నారు. మీరేమో కేంద్రం మాకు సహకరించలేదు, కేంద్రం నిధులు ఇవ్వలేదు అని మీరు అంటున్నారు. ఒకటి మీరు చూడండి, ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ కదా. ఫెడరల్ కంట్రీలో రెండోది మనకి ఢిల్లీ అది నేషనల్ క్యాపిటల్, అది సెమీ గవర్నమెంట్, అక్కడ సెమీ స్టేట్ అది. సో సగం బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఈ ఎయిర్ పొల్యూషన్ అంటున్నారు, ఈ పక్క రాష్ట్రాల నుంచి రాకుండా వీళ్ళు కాంప్రహెన్సివ్ పాలసీ ఏదన్నా చేయాలి కదా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్. లేదా యమున ప్రక్షాళన అది ఎవరు చేయాలా? ఒక రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ భూమి మా చేతిలో లేదు చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి బీజేపీ విషయం కలుపుతుంది, హర్యానా నుంచి అందులో విషయం కలుపుతున్నారు. రెండోది అరవింద్ కేజ్రీవాల్ మీకు క్లియర్గా చెప్పారు కదా, ఏది నిన్న ఈ ఎలక్షన్స్కి ముందు ఆయన చెప్పారు ఏంటి, నాకు వచ్చిన ఈ గవర్నమెంట్ 5 yearsలో 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది, 2 సంవత్సరాలు వీళ్ళు ఫేక్ కేసులు పెట్టి మమ్మల్ని నా సీనియర్ లీడర్స్, అంతా వాస్తవం ప్రజల ముందే ఉంది కదా. కాబట్టే అక్కడ 3% ఓట్లతో వాళ్ళు ఏదో గుడ్డిగా అట్లా బయటపడ్డారు. డబుల్ ఇంజిన్ దక్కా లగాకే డబుల్ ఇంజిన్ లగాలి అవి. బట్ 27 సంవత్సరాల నుంచి వీళ్ళని ఢిల్లీ ప్రజలు ఎందుకు దూరం పెట్టారు, అది కూడా వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. చందు సారు ఇక సరే, ఆయన పార్టీ స్టాండ్ ఆయన చెప్పాలి కాబట్టి చెప్తున్నారు కదండి. మీరు చెప్పినట్టుగా 27 సంవత్సరాల తర్వాత ఈ విజయాన్ని హోందాగా వాళ్ళు ఓటమిని అంగీకరించాలి. విజయాన్ని మరింత బాధ్యతతో మోదీ గారు చెప్పినట్టుగా అది తలకెక్కించుకోకుండా బీజేపీ వాగ్దానాలు నిర్వర్తించే దిశగా ముందుకెళ్ళాలి. అదే ప్రజలు కోరుకునేది. దేశ రాజధాని అంటే మీకు ప్రపంచంలోనే ఇందాక కూడా చెప్పాను, కలుషిత నగరాల్లో ఢిల్లీ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. అది ఎందుకు పార్టీలు వస్తాయి? దశాబ్దాలు 13 సంవత్సరాలు పరిపాలించారు. మరి కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత. కేంద్రంలో కూడా 3వ అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అదే ఢిల్లీలో ఉండి పాలిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కాలుష్యంపై కేంద్ర బీజేపీకి బాధ్యత లేదా? ఇరు పార్టీలు దృష్టి పెట్టాలి. అక్కడ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది ఎవరు, వాళ్ళు కూడా సహకరించాలి. కేంద్రం కూడా దృష్టి పెట్టి దాదాపు 50% అక్కడ ఉంటే, కనీసం 6 రోజులు ఉంటే ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఢిల్లీ ఉందంటే ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా ఎందుకు ఉంది? పక్కనున్న హర్యానాలో పంటల పొగలు పెట్టి ఎందుకు కలుషితంగా నగరంగా ఇదే కాలుష్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణం అసలు అక్కడ పక్కన నేషనల్ లెవెల్లో ఉన్న పార్టీ. దీన్ని కంట్రోల్లో పెట్టాలా. ముందు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించాలా. అది మెరుగైన పరిపాలన. బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సరే, బడ్జెట్ లేదా 12 లక్షలు ఈసారి అంటే ఒకటి నిజం, బడ్జెట్ ఎంతవరకు ఉపయోగపడింది? 100%. బీజేపీ చాలా చదువుకున్న వాళ్ళు చాలా తెలివిగా వివరించారు అనుకోవాలి కదా. 12,75,000 రూపాయల ట్యాక్స్ ఎగ్జంప్షన్ బీజేపీ వ్యూహాత్మకంగా అది బడ్జెట్ కరెక్ట్ టైంలో అది వర్కౌట్ అయింది. 8వ వేతన సంఘం కూడా చాలా వర్కౌట్ అయింది. 3 ప్రజల ప్రమాణాలు దిగజారిపోయినాయి. వీళ్ళు అవినీతిలో నాయకులు కూరుకుపోయారు. దీని మీద మానిటరింగ్ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీని ఒక్కసారి కనుక ప్రతిపక్షంలో కూర్చోబెడితే అప్పుడైనా మార్పు వస్తుందన్న ఉద్దేశంతో ప్రజలు తీర్పిచ్చారు. తీర్పుని హోందాగా స్వీకరిస్తే బాగుంటుంది. హోందాగా స్వీకరించాలి. ఇక్కడ ఒకటేంటి రోహిత్ గారు, ఢిల్లీ రాజధానిలో 150 దేశాలకు సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని స్వీకరిస్తున్నాం అని చెప్తుంది. కానీ ఓటమి కారణాలేంటి, బీజేపీ కారణాలేంటి? ఇది ప్రజలు విపరీతమైన కోపంతో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారా, లేకపోతే పార్టీలు పన్నిన వ్యూహమా, పార్టీలు చేసుకున్న వ్యూహాత్మక తప్పిదమా? ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో అక్కడ ఉన్న నెంబర్స్ని పక్కన పెడితే ఆ పర్సంటేజ్ని చూస్తూ ఉంటే అది ఆ పార్టీల వ్యూహాత్మక తప్పిదం అని అర్థమవుతుందని చెప్తున్నారు. 50% కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ 2 కలిపితే 50% ఓటు షేర్ వాళ్ళకి వచ్చింది. ఓకే, వచ్చిన మాత్రం బీజేపీ వద్దనుకున్న వాళ్ళు 50% మంది ఉన్నారు. బీజేపీ వద్దనుకున్నాను, సరే సరే, మీ నాయకుడు వద్దనుకున్నారు 47% ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ నాయకుడినే వద్దనుకున్నారు. ఇక్కడ చూడాలా, అది ఒక సాక్షాత్ అది ఎందుకు సార్? ఓడిపోయిన తర్వాత ఇన్ని కారణాలు ఎందుకు సార్? అంటే అంతా హై ప్రొఫైల్ నిలబడి ఉన్నారు. ట్రయాంగులర్ కంటెస్ట్. ఎక్కడ ప్రొఫైల్? మీరు 3 సార్లు గెలిపించిన వ్యక్తులు 3సారి ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు మీరు చేసిన వాగ్దానం నిర్వర్తించలేదనే కదా ప్రజలు తిరుగుబాటు, ఓట్లు లేకుండా చేసి తిరుగుబాటు. సార్, అక్కడ ఓటమిని ఉందాగా అంగీకరించాలా? ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నారు, పక్కన పంజాబ్కి వెళ్ళారు, తర్వాత హర్యానా అంటున్నారు, మిగతా రాష్ట్రాలు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ అంటారు, తెలంగాణ అంటున్నారు. ఇప్పుడు విస్తరించిందే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవినే కాపాడుకోలేకపోయారు కేజ్రీవాల్ గారు. ఆయన స్వయంకృత అపరాధం, ఆయన అహంకారంతో ఈ రోజున ఆపుకి ఈ పరిస్థితి వచ్చిందనేది అందరి యొక్క అభిప్రాయం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈరోజు దీన్ని తీసుకోవాల్సిందే. కాబట్టి ఢిల్లీ పెద్దలు కూడా ఇప్పుడు ఏంటంటే దేశ రాజధాని బీజేపీ చేతిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను నిర్వర్తించాల్సిన బాధ్యత బీజేపీకి ఉంటుంది. అది ఎందుకు ఓడిపోయారో అని ఆత్మ పరిశీలన చేసిన బాధ్యత ఆప్కు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాయకుడు లేని, ఇందాక నాయక షిప్ అన్నారు కదా, ఆ షిప్ నడిపి నాయకుడు ఇప్పుడు ఓడిపోయాడు.
ఇప్పుడు అతిశిని నుంచో పెడతారా ముందు? సిసోడియా కూడా లేడు, ఓడిపోయాడు. మరి ఇంకెవరి నుంచో పెడతారో తెలుసుకోవాలి. వాళ్ళ మీద ఆరోపణలు, ఈడీ కేసులు ఉన్నాయి, లిక్కర్ స్కామ్లు ఉన్నాయి, అనేక స్కామ్లు, మహాల్ అంటున్నారు, శేషమహల్ అంటున్నారు, తర్వాత ఈ యమునా నది కృష్ణకాంత్ గారు అంటున్నారు. ఎన్ని చూడాలి మరి? ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఇంకా కేసులు పురుగు కాలేదు, మాపై అవినీతి మరకలు అంటించి ఒక వ్యూహాత్మకంగా ముందుకొచ్చి హిందుత్వ కార్డును ఉపయోగించుకుని మా పథకాలని కాపీ కొట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మీరు గెలిచారు అనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్జీని వాడుకుని, సిబిఐ వాడుకుని, సార్ ఇప్పుడు ఈసీ రిటైర్ అవ్వబోయి ఈసీని వాడుకుని, ఈసీఐ సిఈసి రియాక్షన్స్